విషయం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మా విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఈ సమాజాన్ని ఉద్దేశించి కొన్ని విలువైన మాటలు మాట్లాడవలసిందిగా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఇటువైపు చదువు చెప్పే గురువులు ఉన్నారు. పిల్లల చదువు బాగుపడాలని కోరుకుండే మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే అది పూర్తిగా పిల్లల చేతుల్లో లేదు, తల్లిదండ్రుల చేతుల్లో ఉంది, ప్రభుత్వం చేతుల్లో ఉంది, ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది, సిలబస్ తయారు చేసే నిపుణుల చేతుల్లో ఉంది. నేను చాలా స్కూళ్ళకి ఇలా ప్రయాణం చేసి మాట్లాడేటప్పుడు టీచర్లను కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు ఇద్దరిని తబ్బడుతూ ఉంటారు. మొదట వాళ్ళు తబ్బట్టేది పిల్లల్ని. ఈ పిల్లలు అల్లరోళ్ళు సార్, సరిగా వినరు, అంత సెల్ ఫోన్లు తెచ్చుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడో దిక్కులు చూస్తూ ఉంటారు, అంటే పనికిరారు ఈ పిల్లలని మాట్లాడతారు. రెండవ వ్యక్తినాలు తప్పట్టేది పిల్లల తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులు సరిగా చూడరు సార్, పిల్లల్ని పట్టించుకోరు వీళ్ళని ఇంటి దగ్గర. ఇవి రెండు అసలు కారణాలు కాదు. అసలు కారణాలు వ్యవస్థలో ఉంది. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా, వినండి. ఇక్కడంతా మంచి టీచర్లే ఉన్నారు ఈ స్కూల్లో. మంచి టీచరు ఆయన చేతికి 40 మంది పిల్లలని పట్టిస్తా. మంచి టీచర్ క్లాసులో 40 మంది ఉంటారు, 40 మందిని పట్టిస్తా. 40 మంది పిల్లలు కూడా, అంటే ప్రతి ఒక్క బిడ్డ బాగా అభివృద్ధి అయ్యేటట్టు చేయాలనుకుంటే ఈ టీచరు చేయగలడా? అందరి పిల్లలు ఒకే లెవెల్లో ఉండరు, మీకు తెలుసు. మొదటి బెంచీలో కాస్త తెలివిగల పిల్లలు కూర్చుంటారు. టీచరు పాఠం చెప్పి అర్థమైందిరా అని అడగగానే ఈ మొదటి బెంచీలో పిల్లలు చేతులు ఎత్తారు. ఇట్లా నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా అంటాడు. వాళ్ళు జవాబు చెప్తారు. ఇక మిగతా పిల్లలందరూ ఏమైనట్టు? వీళ్ళిద్దరికి అర్థమైంది, జవాబు చెప్పారు. ఆ వెనక బళ్ళల్లో కూర్చున్న పిల్లలందరూ కూడా జవాబు చెప్పలేదు కదా. వాళ్ళందరూ జవాబు చెప్పేటట్టు చూడాలంటే ఒక్క పాఠం చెప్పడానికి ఆ టీచర్కి వారం పడుతుంది. ఇక్కడేమి ఇంతలా పుస్తకాలు ఉండే, సిలబస్ అయిపోవాలా, మార్కులు రావాలా, మార్కులు బాగా రావాలా అని అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిఓ దాకా ఎంటబడితే మనల్ని మార్కులు రావాలా, మార్కులు రావాలా, పెద్ద రిజల్ట్ రావాలి మీకని. ప్రతి విద్యార్థికి రావాలంటే వారం పడుతుందో పాఠం అవ్వాలంటే. ఏం చేయగలడు ఆ టీచరు? మంచి టీచరే, బాగా పాఠం చెప్తాడు. దీనికి పరిష్కారంగా ఒక మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో పనిచేసే మేధావులు కనిపెట్టినారు. దాన్ని మీకు పరిచయం చేస్తా. ఈ మార్గం అద్భుతమైన మార్గం. ఈ మార్గం గురించి నాకు 1968లోనే తెలుసు. ఈ కర్నూలు మెడికల్ కాలేజీలో నేను చేరా 68 సెప్టెంబర్ 13వ తేదీన. ఆ మార్గం నాకు ఎవరు చెప్పలే, అవసరంలోంచి నేర్చుకున్నా. నేను క్లాసులో బాగా వింటా పాఠం, ఒకసారి వింటే గుర్తుంటుంది. నాలాగా వినని చేతగాని నా క్లాస్మేట్లు ఎవరైనా ఉంటే, మరే సార్ చెప్పింది అర్థం కాలేదు అన్నాడు అనుకో, వాడిని పట్టుకొని వాడికి మళ్ళీ పాఠం చెప్తా. నేను విని గుర్తుపెట్టుకున్న దాన్ని ఎవడు అడిగితే వాడికి చెప్తా. అట్లా 6 ఏళ్ళు నేను చదువు చెప్పిన మెడికల్ కాలేజీలో ఉన్నంతకాలం. ఈ పద్ధతి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నారు. బాగా వచ్చిన పిల్లలు వెనకబడ్డ పిల్లలకు కానీ నేర్పిస్తే 40 మంది పిల్లలకి ఆ పాఠం గంటలో వచ్చేస్తాయి.
వారం అక్కర్లా. దీన్ని ప్రయోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మరి సిలబస్ అయిపోదు కదా ఈ విధంగా చేస్తేనే మా టీచర్లు అంటారు. దీనికి వయా మీడియా పద్ధతి ఒకటి ఉంది. పూర్తిగా రోజంతా ఈ పద్ధతిలోనే చదువు చెప్పే స్కూళ్ళు ఉన్నాయి. నేను చూసొచ్చా. కల్వకుర్తిలో అక్షరవనం అనే స్కూల్ ఉంది. 2 నెలల క్రితం నేను వెళ్ళా. రోజు మొత్తం ఈ పద్ధతిలోనే చెప్తారు. టీచర్ ఊరికి సహాయపడతాడు, పాఠం కూడా చెప్పడు ఆయన. పై తరగతి పిల్లల్ని కింద తరగతి పిల్లల్ని కలిపి కూర్చోబెడతారు. ఏ బిడ్డకైనా అర్థం కాకపోతే ఇంకొకరిని పోయి అడుగుతారు, నువ్వు చెప్పని. వాడు అర్థమయ్యేటట్టు చెప్తే సరే, లేకపోతే వాడు ఇంకొకరిని అడుగుతాడు. ఎవడో ఒకటి దగ్గర నేర్చేసుకుంటాడు. టీచర్ అందరినీ గమనిస్తూ ఉంటాడు, పాఠం చెప్పడాయన. ఈ పద్ధతి మనకి ఇక్కడ కుదరదు. అందుకని నా సూచన ఏమంటే, అన్ని స్కూళ్ళకి ఇదే చెప్తున్నాం మేము. ఒక పూటంతా మీరు పాఠాలు చెప్పుకోండి. సాయంత్రం 2 గంటలు మీరు పాఠం చెప్పుకొని పిల్లలందరిని వదిలేయండి. పెద్ద క్లాసు చిన్న క్లాసు వాళ్ళని. చిన్న క్లాసు వాడికి పెద్ద క్లాసు వాడు చెప్తూ ఉంటాడు. దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఈ మోడల్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రయోగం చేస్తున్నారు. ప్రపంచంలో చదువులో బాగా ఉన్న దేశాలు 10 ఉన్నాయి. ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్. ఇవి మొదటి 10 దేశాలు ఉంటాయి. మన దేశం అడుగు నుంచి 10 దేశంలో ఉంటుంది. 190 దేశాలు అడుగు నుంచి ఉంటాం మనం విపరీతంగా శ్రద్ధ తీసుకుంటాం మన పిల్లలు బాగా చదవాలని. మీరు కూడా ఎంట పెడతారు మీ పిల్లల్ని. చదువుకొని తరుముతారు. గంట కూడా ఆడుకొనియరు. ఆడుకున్నటువంటి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. శరీరం ఆరోగ్యం బాగుంటేనే బుర్రలు బాగుంటాయి. ఈ సంగతి మనకు తెలియదు. ఎప్పుడు చదువుకొని తరిమేస్తూ ఉంటాం. స్కూళ్ళు కూడా చదువుకొని తరిమేస్తారు. చదువుకుంటే మంచి మార్కులు వస్తే, మంచి ఉద్యోగం వస్తే, బాగా సంపాదన వస్తే బాగా బతకొచ్చు అనుకుంటున్నాము. శరీరం ఆరోగ్యంగా లేకపోతే 60 ఏళ్ళకి చస్తారో, ఆరోగ్యంగా ఉంటే 80 ఏళ్ళు బతుకుతారు. మీరు బ్రహ్మాండంగా చదువుకొని తరిమి మీ పిల్లలు 60 ఏళ్ళకి ముగించేటట్టు చేస్తున్నారు. ఆడుకోమని చెప్పండి 1 గంట అయినా. ఇంత పెద్ద ఆట స్థలం ఎందుకు పెట్టుకుంది స్కూలు? 1 గంటన్న ఆడుకోవడానికే పెట్టుకున్నారు వీళ్ళు. పిల్లలు ఆడుకొని ఇస్తారు. ఇక్కడ ఆడుకునే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే పిల్లలకి బుర్ర షార్ప్గా ఉంటుంది, బ్రహ్మాండంగా గుర్తుంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ద సౌండ్ బాడీ. సరైన శరీరంలో సరైన మైండ్ ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది విద్యా విధానం. అది పొరపాటు. రెండవది, పిల్లలకి బాగా గుర్తుండాలంటే వచ్చినోడు రానోడికి చెప్తూ ఉండాలా. దాంతో వీళ్ళ మధ్య స్నేహం పెరుగుతుంది, వీళ్ళ మధ్య బంధాలు పెరుగుతాయి. దానివల్ల వాళ్ళకి జీవితంలో ఉపయోగం ఉంటుంది. రెండవది, పిల్లలకు కూడా పాఠం చెప్పడం చేతనవుతుంది. పిల్లలు కూడా పాఠం చెప్పగలరు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలో 6 ఏళ్ళు చదువు చెప్పినా అని చెప్పా. ఈరోజు ఇట్లాంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాల కోరుట్ల అనే ఒక గ్రామానికి నేను వెళ్ళా ఈ మధ్య. అంతా ఆడపిల్లల స్కూల్ అది. వాళ్ళకి ఉపన్యాసాలు ఎట్లా ఇవ్వాలా నేర్పించడానికి వెళ్ళాను. ఆ అమ్మాయిలను అడుగుతుంటే ఒక అమ్మాయి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తూ ఉంది. మీకెవరు నేర్పినారమ్మా ఉపన్యాసం వేయటం అన్నా? మా టీచర్లు నేర్పారన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో కూడా మా టీచర్లు చేయగలరు. మీరు వాళ్ళని అపార్థం చేసుకోకుండా ఉంటే ప్రతిరోజు క్లాసులో 4 పిల్లల్ని పైకి పిలిచి ఇక్కడ నిలబడి మాట్లాడించాలా. ఎందుకు ఇది నేర్పించాలా? రేపొద్దున చదువు పూర్తయినాక ఉద్యోగం కోసం వెళ్తారు. ఉద్యోగం అంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు చెప్పాలి జవాబు. బెల్లం కొట్టిన రాళ్ళలాగా నోరు మూసుకొని కూర్చుంటే ఉద్యోగాలు రావు. మాట్లాడడం చేతవాలి. అందుకని చదువులో సక్సెస్ కావడం వేరు, జీవితంలో సక్సెస్ కావడం వేరు. చదువులో సక్సెస్ అంటే మార్కులు, ర్యాంకులు. జీవితంలో సక్సెస్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా బతకడం. ఎవరి మీద ఆధారపడకుండా బతకడమే సక్సెస్ అంటే.
ఈ విద్యను నేర్పించాలా. అందుకని మా పిల్లలకి ఏంది చదువు చెప్పకుండా ఉపన్యాసాలు ఇప్పిస్తామని మీరు అనకుండా ఉంటే మా టీచర్లు మీకు సహాయపడగలరు. ప్రతిరోజు 5 నిమిషాలు పాఠం చెప్పడం ఆపి ఇక్కడికి పిలిచి పిల్లలతో మాట్లాడించాలా. నేను ఈరోజు కూడా మాట్లాడించగలను. పిల్లలు భయపడతారు మాట్లాడడానికి, కాళ్ళు చేతులు వణుకుతాయి. మొదట్లో అట్లే ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడిన తర్వాత ధైర్యంగా మాట్లాడగలరు. పిల్లలతో మాట్లాడుకోగలరు కదా ధైర్యంగా. ఇక్కడైతే నిలబడి మాట్లాడమంటే కాళ్ళు వణుకుతాయి. ఇక్కడ నిలబడి మాట్లాడడం నేర్చుకుంటేనే ఎక్కడైనా సక్సెస్ అయ్యేది. కాబట్టి ఆ సక్సెస్ మీ పిల్లలకు అందించడానికి మా అధ్యాపకులు ప్రయత్నం చేస్తారు. మీ సహకారం నేను అడిగింది ఏంటంటే, పిల్లల్ని ఆటాడిస్తే ఎప్పుడు ఆటలేనని అడ్డం పడగాకండి. పిల్లలతో మాట్లాడిస్తే మా పిల్లలతో మాట్లాడించేదేంటి, నువ్వు కదా చదువు చెప్పాలా అని అడ్డం తిరగకండి. మీ పిల్లలు మాట్లాడడంగా నేర్చుకుంటే బతుకుతారు బ్రహ్మాండంగా. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా. హైదరాబాదులో మాదాపూర్లో హైటెక్ సిటీ అనే భవనం ఉంది. ఆ భవనములంతా కంప్యూటర్లకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. ఒక ఆఫీసులో ఒక అమ్మాయికి 2 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. నెలకు 2 లక్షలు. ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ మాట్లాడేవాడు నేర్పలా. 7వ తరగతి ఫెయిల్ అయిన ఒక పిల్లవాడు ఇప్పుడు 25 ఏళ్ళ వయసువాడికి టక్ చేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, జబర్దస్తికి తలకాయ దూకున్నాడు, చిరునవ్వు ముఖంలో ఒక ఆఫీస్కి వచ్చి ఇట్లా చూసినాడు అందరినీ. ఈ అమ్మాయి మీద దృష్టి పడ్డది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని, మేడం నేను రిషికేశ్ నుంచి వచ్చిన, ఉత్తరాఖండ్ నుంచి, ఒక అద్భుతమైన రాగి కడియం నా దగ్గర ఉంది. రాగి కడియం చేతికి తగిలించుకునేది, దానికి మంత్రశక్తి ఉంది. ఈ కడియాన్ని నీళ్ళల్లో నానబెట్టి తెల్లారినాక నీళ్లు తాగితే ఎట్లాంటి రోగమైనా బాగవుతుంది అని చెప్పాడు వాడు. 7వ తరగతి ఫెయిల్, మాట్లాడడం చేతావు. ఈ అమ్మాయికి గోల్డ్ మెడల్, 2 లక్షల రూపాయల జీతం, మాట్లాడటం రాదు, ఆలోచించడం రాదు. ఉద్యోగం అయితే వచ్చింది. కేవలం 25,000 రూపాయలు రాక్కడియం అనగానే ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నాను గుర్తొచ్చింది. క్యాన్సర్ కూడా బాగవుతుందని అడిగింది. క్యాన్సర్ ఏంది మేడం, ఏ రోగమైనా బాగవుతుంది, నీళ్ళల్లో నానబెట్టి తెల్లగా నీళ్ళు తాగాలన్నాడు. కొనుక్కుంటానన్నది 25,000కి. నీళ్ళల్లో కడియం నానబెట్టి నీళ్ళు తాగితే రోగం పోతుందా? పోతుందని చెప్పింది ఆ పిల్లకి. నమ్మిందామే. 25,000 తీసి ఇవ్వబోతుంటే వాడు తెలివిగల్లాడు. మీరు డబ్బులు ఇవ్వద్దు మేడం, మీ ఫ్రెండ్స్ 4గురిని పరిచయం చేయండి, మీకు ఇది ఫ్రీగా ఇస్తా అన్నాడు. 4గురిని పరిచయం చేసింది అమ్మాయి. 4గురికి 25,000 లెక్కన 4 కడియాలు అమ్మినాడు. ఈ అమ్మాయికి ఒక కడియం ఫ్రీ. 5 కడియాలు వాడికి అయిన ఖర్చు 500, 1,00,000 రూపాయలు గంటలో సంపాదించాడు, ఉడాయిచ్చినాడు. వాడు ఒక మోసం చేయడానికి మాట్లాడడం నేర్చుకున్నాడు. మంచి పని చేయాలన్నా మాట్లాడడం చేతవాళ్ళ. ఈరోజు అనేక మంది నాయకులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఎన్ని వందల అబద్ధాలు ఆడతారో మీకు తెలుదా? ఎట్లా ఆడుతున్నాడు? మాటలతో బురుడి కొట్టించగలడు ఎవడైనా. మాటలతో మంచి పని కూడా చేయగలరు. మీ పిల్లలకి మాట్లాడడం నేర్పిస్తే మంచి పని వాడుకుంటారు. మంచి పిల్లలు ఇల్లు. మీరు మంచి పిల్లల్ని పెంచినారు. మా టీచర్లు కూడా మంచి పిల్లలుగా మారుస్తున్నారు. ఇట్లాంటి మంచి పిల్లలు తయారైతే దేశం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. మోసగాళ్ళు తయారైతే దేశం నాశనం అవుతుంది. పరీక్షలు నిర్వహించేటప్పుడు పేపర్లు లీక్ చేసి పిల్లల జీవితాలు ఆగమయ్యేటట్టు చేస్తున్నారు కొంతమంది. దుర్మార్గం అది. కొన్ని లక్షల మంది పిల్లలు ఢిల్లీలోకి వచ్చేట్టు చేయొద్దని అడుగుతున్నారు. అడిగితే చెయ్యమయ్యా ఇట్లా అని చెప్తే అయిపోయేదానికి మన పిల్లల్నే పోలీసుల్లో చేర్పిస్తే ఈ పోలీసులతో కొట్టించినారు. చేయకూడదు అట్లా.
ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు? అన్యాయం జరిగింది పిల్లలకి, ఈ విధంగా పేపర్ లీక్ కాకూడదు, దీని విచారణ జరిపిస్తా, నేను తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షిస్తాను ప్రధానమంత్రి చెప్తా ఉంటే ఈ పోలీసులు పిల్లల్ని కొడితే ఎట్లయా? తప్పు కదా. ఎగ్జామ్ సరిగా జరగాల, పేపర్లో లీక్ కాకూడదు. నెలల తరబడి కష్టపడిన పిల్లలు, టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ పరీక్ష పేపర్ లీక్ అంటే మళ్ళీ పరీక్ష రాయాలా? ఎంత టెన్షన్ వాళ్ళకి. ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినారు తెలుసా మీకు? ఆ బిడ్డ నీ బిడ్డ అయితే బాధ అయిందా? అదే అడుగుతున్నారు ఆ పిల్లలు. ఏమ్మా ఇట్ట కొడుతున్నారు మమ్మల్ని, నీ కూతురు అయితే కొడతావా ఇట్లా? మన పిల్లలండి వాళ్ళు, మన దేశం పిల్లలు. పిల్లలకి అట్ట అన్యాయం జరగకూడదు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇల్లు ఆయన అంత పెద్ద ఆయన హామీ ఇస్తూ ఉంటే పిల్లలకు అన్యాయం జరగకూడదని పోలీసులు పోయి కొడితేట్లా? ఈరోజు అనేక విద్యాలయాలు ఆ కొట్టబడ్డ పిల్లలకి సంఘీభావంగా మూతేసుకున్నాయి. విద్య అంటే పరీక్ష ఉంటుంది, ఎందుకంటే పెద్ద పరీక్షలు జీవితంలో ఉంటాయి. ఇది చిన్న పరీక్ష. ప్రతి నిమిషము పరీక్ష జీవితంలో. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రుల సంగతి నాకు తెలుసు. అనేక మంది కష్టపడి పని చేసుకునేటోళ్ళు. మీకైనా ఒక పని దొరికింది, రైల్వే స్టేషన్ సెంటర్కి వెళ్ళండి, మా మద్దూరు సుబ్బారెడ్డి నగర్కి రండి. వీధుల మీద చిలకపారలు తట్టలు పెట్టుకొని కూర్చున్నారు, పని దొరుకుతుందో దొరకదా అని. ఏ రోజుకు ఆ రోజు పని దొరికితే బతుకుతారు, లేకపోతే తిండి దొరకదు వాళ్ళకి. అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలన్నా బాగుపడాలని చదివించుకోవడానికి బడికి పంపిస్తూ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు గురించి మేమందరం ఆలోచించాలనా లేదా? మీకున్న కోరికలు అడిగితే మాకు కూడా ఉండాలి కదా. ఇల్లే మన దేశ భవిష్యత్తు. ఈ పిల్లల్ని బాగు చేసుకుంటేనే దేశం బాగుపడుతుంది. ఈ పిల్లలు బాగా బతికితే బాగుండని కోరిక మీకుంది తల్లిదండ్రులుగా. మీ ప్రేమని మేము శంకించటం లేదు. మీకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కేవలం మార్కులు ర్యాంకులు వస్తేనే పిల్లలు అద్భుతంగా ఎదగరు. పిల్లలకి మాట్లాడడం చేత కావాలా, ఉపన్యాసం చేయడం చేత కావాలా, కమ్యూనికేషన్ చేత కావాలా, స్నేహం చేయటం చేత కావాలా, ఒక టీమ్గా మారి టీం బిల్డింగ్ నేర్చుకొని కలిసి పని చేయటం నేర్చుకోవాలా, 10 మందిని గౌరవించడం నేర్చుకోవాలా, ప్రేమించటం నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకుంటేనే జీవితంలో సక్సెస్ అవుతారు. కేవలం మార్కులు వస్తే సక్సెస్ గారు. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి 10వ తరగతిలో 600కి 600 వచ్చినాయి. ఇంటర్మీడియట్ చేరింది అమ్మాయి, ఈ సంవత్సరం ఇంటర్ రాసింది. మళ్ళీ 600కి 600 లెక్కన వస్తాయా, 1000కి 1000 వస్తాయా? రావు. ఎంత టెన్షన్ ఉంటుంది ఆ పిల్లకి. పోయినాడాది 600కి 600 వచ్చినాయి కదా, ఇప్పుడు నీకు 1000కి 1000 రావాలంటే ఎంత టెన్షన్ పడాలి అమ్మాయి. పోనీ ఇప్పుడు మళ్ళీ 10వ తరగతి పరీక్ష పెడితే 600కి 600 వస్తాయా? పరీక్షలైనా కానీ మర్చిపోతాం, పరీక్షల దాకా గుర్తుంటాయి. జీవితానికి పనికొచ్చే మనం నేర్చుకోవాలా, జీవితాంతం గుర్తుండే నేర్చుకోవాలా. వాటిని ఇక్కడే నేర్పిస్తారు మా టీచర్లు. జీవితం అంతా నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఒక చిన్న ప్రయోగం మీకు నేను చూపిస్తా. ఒక 2 నిమిషాల్లో సబ్జెక్టు నేర్పించేటప్పుడు ప్రయోగం ద్వారా నేర్పిస్తే బాగా గుర్తుంటుంది. కాబట్టి ఒక 4 పిల్లలు పైకి రండిరా, కమాన్ రండి. హుషారుగా ఉన్నారు మీరు. పిల్లలందరిట్టే హుషారుగా ఉంటారండి ఈ స్కూల్ పిల్లలు. నాకు చాలా సంతోషం ఇట్లా హుషారుగా వచ్చినారంటే. నీ పేరేం పేరురా? మధుచరణ్ సార్. మధుచరణ్. మధుకిరణ్. మధుచరణ్ సార్. మధుచరణ్. మధుచరణ్. ఓకే, నీకు మైక్ ఇస్తా, 1 నిమిషం నీ గురించి చెప్తావా? నీ గురించి అంటే నువ్వేంటి, మీ అమ్మ ఏంటి, మీ నాన్న ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి చెప్పాలా? చెప్పు. నా పేరుని మొదలుపెట్టు. నా పేరు మధుచరణ్ అని మొదలుపెట్టు. అందరికీ శుభోదయం. నా పేరు మధుచరణ్. మా ఊరి పేరు ఆల్వకొండ. నేను 5వ తరగతిలో ఇక్కడ అడ్మిషన్ అయ్యాను. మా నాన్న పేరు మద్దిలేటి. మా నాన్న గౌండా పనిచేస్తూ నన్ను పోషిస్తున్నాడు. అన్నదమ్ములు? నాకు ఒక అక్క ఉంది. ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటాను సార్. నువ్వేం చేయాలనుకుంటున్నావు చదువునాక? కలెక్టర్. చెప్పు. నేను పెద్ద అయిన తర్వాత కలెక్టర్ ఆఫీసర్ అవుతాను.
బాగా మాట్లాడినావు. మధుచరణ్ బాగా మాట్లాడు. నువ్వు మాట్లాడరా. నా పేరు నాగశేషు. నేను 5వ తరగతిలో ఇక్కడ అడ్మిషన్ చేరాను. మా నాన్న పేరు నాగేంద్ర. మా నాన్న రైతు. మా అమ్మ అన్నదమ్ముల గురించి చెప్పు. మేము ముగ్గురం, మా అన్న, నేను, మా తమ్ముడు. మా అన్న ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు. మా తమ్ముడు 6వ తరగతి చదువుతున్నాడు. బాగా మాట్లాడినావు కదా, ధైర్యంగా మాట్లాడినావు. పిల్లలు ధైర్యంగానే మాట్లాడతారు, ఎంకరేజ్ చేయాలంతే. నువ్వు మాట్లాడతావా? Good afternoon, one and all. My name is S. Altaf Hussain. I am studying 8th class B section. I am joined in the school 5th class. My father name is S. Rafiq Basha. My mother name is S. Reshma. I have a sister. I am from Chinategur. పిల్లలు ధైర్యంగా మాట్లాడినారు. వీళ్ళు రోజైనా మాట్లాడగలరు ధైర్యంగా. క్లాస్ రూమ్లో టీచర్లు ఎంకరేజ్ చేయండి మాట్లాడడం. చిన్న ప్రయోగం చేస్తా. ఇప్పుడు నా దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి. ఇది పట్టుకో, ఇది నువ్వు పట్టుకో, నువ్వే పట్టుకో. చూడు 2. దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది? దీంట్లో వాటర్ ఉన్నాయి, దీంట్లో వాటర్ లేదు. ఏది బరువు ఎక్కువ ఉంది? నీళ్ళు ఉన్నది బరువు ఎక్కువ ఉంది. ఈ బాటిల్ దీంట్లో ఏమి లేదు అనకూడదు, దీంట్లో గాలి ఉంది. అవునా? మరి ఏమి లేదన్నారు మీరు? దీంట్లో గాలి ఉంది. కనపడుతుందా గాలి? కనపడదు. గాలి కనపడదు. ఉందని నీకెట తెలుసు? ఎట్లా ఫీల్ అవుతావు? ఈ బాటిల్ లోపల ఉన్న గాలి ఎట్లా ఫీల్ అవుతావు? తెరిచిన మూత. ఏది గాలి? కనబడదు. ఈ సీసాని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచితే బుడగలు వస్తాయి. అది గాలి ఉందంటే అట్లా కనిపెట్టాల. రైట్. ఇప్పుడు ప్రయోగం ఏంటంటే ఈ 2 బాటిల్స్ ఒకే ఎత్తు నుంచి 2 ఒకేసారి కిందకు వదిలితే ఏది ముందు నేల మీద పడుతుంది? అది ప్రశ్న. నేను ఇప్పుడు అడుగుతా. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నిండా ఉంది కాబట్టి 1/2 లీటరు, బరువు ఎక్కువ, ఇది ముందు పడుతుంది అనేవాళ్ళు ఎవరెవరు మీలో? గుడ్. మీ అమ్మ నాన్నలు కూడా చేయెత్తమని కాస్త. నీళ్ళున్న బాటిల్ ముందు పడుతుంది అనేవాళ్ళు ఎవరెవరు? రైట్. నీళ్ళు లేవు కాబట్టి గాలి ఉన్న బాటిల్ ముందు పడుతుంది అనేవాళ్ళు ఎవరెవరు? దించండి. 2 ఒకేసారి పడతాయిన వాళ్ళు ఎవరెవరు? అన్నిటికీ చేతులు ఎత్తాడ్రా. 2 ఒకేసారి పడతాయిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు 3 పార్టీలు అయినారు. 3 పార్టీలు. నీళ్ళున్న బాటిల్ ముందు పడుతున్నది ఒక పార్టీ, గాలి ఉన్న బాటిల్ ముందు పడుతున్నది ఒక పార్టీ, 2 ఒకేసారి పడుతున్నది ఒక పార్టీ. 3 కరెక్ట్ అవ్వడానికి వీల్లేదు. అవునా? వీటిలో ఏదో ఒకటి కరెక్ట్, మిగతా 2 నీళ్ళున్న బాటిల్ ముందు పడదనుకో, అప్పుడు గాలి ఉన్న బాటిల్ ముందు పడుతున్నవాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలా లేదా? నేను తప్పు చేశానని ఒప్పుకోవాలా లేదా? నా ఊహ తప్పు, ఇది కరెక్ట్ అని ఒప్పుకోవాలా? 2 ఒకేసారి పడుతున్నవాడు ఏం చేయాలి? వాడు కూడా ఒప్పుకోవాలా? అటు పడవు, నీళ్ళున్న బాటిలే ముందు పడద్దని ఒప్పుకోవాలి. ఒకవేళ గాలి ఉన్న బాటిల్ ముందు పడదనుకోండి, అప్పుడు ఏం చేయాలా? నీళ్ళున్న బాటిల్ ముందు పడుతున్నాడు తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలా లేదా? ప్రయోగం ద్వారా మనం కంటితో స్పష్టంగా ఏమి చూస్తామో దాన్ని స్వీకరించాలా. ఎవరు ఏ మాట చెప్పినా ప్రయోగం చేయడానికి వీలైతే ప్రయోగంతో ఏం తేలిందో అదే స్వీకరించాలా. అప్పుడు మన మనసులో ఏదున్నా దాన్ని వదులుకోవాలా, దీన్ని స్వీకరించాలా. దీన్ని ఒప్పుకుంటారా? కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టేనా? వీటిలో ఏది ముందు పెడితే అది కరెక్ట్ అని ఒప్పుకోవాలా, మిగతా 2 తప్పు అని ఒప్పుకోవాలి. పెద్దోళ్ళు మీరైనంతే, పిల్లలు వీళ్ళైనంతే. ఛాయిస్ లేదు. ఇక
ప్రయోగం చేయమంటావా? నువ్వేది? రెండు ఒకేసారి వదలాలా? జాగ్రత్తగా చూడండి. రెండు ఒకేసారి పడతాయా? నీళ్ళున్నది ముందు పడుతుందా, గాలి ముందు పడుతుందా చూడాలా. ఏయ్ ఏయ్, రెండు ఒకేసారి పడ్డాయి. మళ్ళీ రా, నువ్వు చూద్దురా. అక్కడ నిలబడి చూడు, అక్కడ నిలబడి చూడు, నువ్వే చూడు. రెండు ఒకేసారి పడ్డాయి. నువ్వు కాదంటే చూడాలి సరిగా. వేసే నువ్వు ఒకేసారి రెండు ఒకేసారి పడ్డాయి. వాడు వెనక వదలకూడదు, ఒకేసారి వదిలితే పడతాయి, ఒకేసారి పడతాయి. సరిగా ఎన్నిసార్లు చేసినా ఒకేసారి పడతాయి. చూడలా నువ్వు సరిగా చూడు, ఎన్నిసార్లు వేసినా ఒకేసారి పడతాయి. తీసుకో, ఇంకా కూర్చొని రా నాన్న. మీరు అసలు కథ చెప్తాయనండి, ఒక్క నిమిషం. రెండు ఒకేసారి పడతాయి. మీరు ఎన్నిసార్లు ప్రయోగం చేసినంతే. బరువు ఎక్కువ ఉంది కాబట్టి బరువు ఉండేది ముందు పడుతుందని 2000 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జన్మ నమ్మినారు. 2000 ఏళ్ళు. 450 ఏళ్ళ నాడు గలీలియో అనే సైంటిస్టు, ఇటలీ దేశానికి సంబంధించిన ఆయన, పిసా అనే ఒక నగరంలో వంపు తిరిగిన భవనం ఉంటుంది, 10 అంతస్తుల భవనం. ఆ భవనం ఎక్కి ఒకే సైజు ఉన్న షేప్ ఉన్న రాయి, ఇనుప ముక్క, కొయ్య ముక్క మూడింటిని ఒకేసారి వదిలాడు. 3 ఒకేసారి పడ్డాయి. ఇనుము ఎక్కువ బరువు ఉంటుంది, తర్వాత రాయి, తర్వాత కొయ్య, ఇట్లా పడ్డాయిందని ఆశ్చర్యపోయినాడు ఆయన. మరలా ఏది చూశాడు. ఎన్నిసార్లు వేసినా, ఇప్పుడు నేను పోయినా కూడా మీరు చేసి చూడండి, ఎన్నిసార్లు వేసి చూసినా ఒకేసారి పడతాయి. అది కనిపెట్టినాడు ఆయన. గలీలియో గొప్ప సైంటిస్ట్ ఆయన. దూరదర్శన్ని కనిపెట్టి చంద్రుడి వైపు దాన్ని పెడితే బాగా అందంగా కనపడుతుంది చంద్రుడి మనకి బొమ్మ. దాని ముఖం నిండా మచ్చలు ఉన్నట్టు కనిపెట్టినాడు ఆయన. మనం అందమైన ఆడపిల్ల కనపడితే నీ ముఖం చంద్రబింబం లాగుంది అంటాం. ఇప్పుడు అనగాకండి, నీ ముఖం అంతా బొక్కల ముఖం అని అర్థం వస్తుంది. ఇప్పుడు మానేసినారు అంటాం, అంతా బొక్కలు ఉంటాయి చంద్రుడి మీద. దాన్ని కనిపెట్టినాడు ఆయన. అటువంటి గొప్ప శాస్త్రజ్ఞుడు దాన్ని కనిపెట్టినాడు 450 ఏళ్ళ నాడు. ఒక 50 ఏళ్ళు అయినాక ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు అలా ఒకేసారి పడడానికి కారణమైందని కనుక్కున్నాడు. భూమికి ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఈ ఆకర్షణ బరువు ఎక్కువ ఉన్నా బరువు తక్కువ ఉన్నా ఒకేసారి పడతాయని కనిపెట్టాడు ఆయన. కాబట్టి నీళ్ళున్న బాటిల్లో ఒకేసారి పడుతుంది, గాలి ఉన్న ఒకేసారి పడుతుంది అనేదాన్ని కనుక్కున్న దాని ఆధారంగానే మనకు అనేక వస్తువులు తయారైనవి ఆయన కనిపెట్టిన దాని తర్వాత. భూమికి ఆకర్షణను కనిపెట్టినాడు. ఆకర్షణ వేగం కూడా లెక్కేసినాడు ఆయన. ఒక ఎత్తు నుంచి వస్తువు వదిలితే 1 సెకండుకి 32 అడుగులు పడుతుంది. అది ఈ ఎత్తు నుంచి దూకితే కాళ్ళకు దెబ్బ తగలదు, ఆ ఎత్తు నుంచి దూకితే కాళ్ళు ఇరుగుతాయి. 3 అంతస్తులు ఎక్కి దూకితే కాలు ఇరగడంగా మనిషి కూడా వస్తాడు. ఎత్తు పెరిగే కొద్దీ భూమి లాగేది ఎక్కువ అవుతుంది అనేది లెక్కేసినాడు ఆయన. 400 ఏళ్ళ నాడు లెక్కేస్తే ఈ రోజుకి కూడా లెక్క కరెక్టు, ఏం తేడానే లేదు. ఇట్లాంటి విషయాలు పిల్లలకి చిన్న ప్రయోగాల ద్వారా చేసి చూపిస్తే బాగా గుర్తుంటాయి అనే ఉద్దేశంతో మేము స్కూళ్ళన్నీ తిరిగి ఇట్లాంటి ప్రయోగాలు చేసి మా టీచర్లు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మేము ఇలాంటి ప్రయోగాలు ఏమేమి చేయొచ్చు అనేది వాళ్ళతో మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అలాంటి ఒక పుస్తకం మన హెడ్ మాస్టర్ గారి దగ్గర, మన ప్రిన్సిపాల్ గారి దగ్గర ఇచ్చా నేను. టీచర్లకు హ్యాండ్ బుక్ అని 300 పేజీల పుస్తకం ఒకటి మేము ఇచ్చాం. దాంట్లో ఇలాంటి అంశాలు 300 రాసిన్నాం మేము. తల్లిదండ్రులు కూడా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆయన అడిగితే అడ్రస్ చెప్తారు ఎక్కడ దొరుకుతుందో. ఇప్పుడైతే ఆ పుస్తకాలు లేవు, వస్తువులు లేవు. కానీ మీరు ఎవరైనా మీ ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు ఇస్తే ఆయనకు నేను పంపిస్తా, పుస్తకం ఫ్రీగా పంపిస్తా. దాన్ని మీకు పంపిస్తాడు ఆయన. మీ నంబర్లు ఆయన దగ్గర ఉంటే మీరు కూడా చదవండి ఆ పుస్తకాలు. మీ పిల్లలకి ఇళ్ళల్లో కూడా ఇట్లాంటివి చెప్పడానికి వీలవుతుంది. మీ పిల్లలు గొప్పోళ్ళు కావాలని మా కోరిక. గొప్పోళ్ళు కావాలంటే కోరిక ఉంటే చాలదు, తల్లిదండ్రుల సహకారం ఉండాలి మాకు. మన ఉపాధ్యాయుల సహకారం ఎటు ఉంది,
ప్రభుత్వ సహకారం ఉండాలా. మాలాంటి పిల్లలంటే ప్రేమ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలా. దీంతో ఈరోజు నేను మాట్లాడేది ముగిస్తా. మరలా ఎప్పుడైనా కలుద్దాం, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.